கற்றும் கரவை கண்ணங்கள் பல கரந்து கற்றும் கரவை கண்ணங்கள் பல கரந்து செற்றார் திரளை சென்று செருச்செய்யும் குற்றம் முன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே குற்றம் முன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்குல் புனவையிலே போதராய் சுற்றம் தோழிமாலெல்லாரும் வந்து நின் முற்றம் புகுகுந்து முகிழ்வண்ணன் பேர் பாட செற்றாதே பேசாதே செல்வம் பெண்டாட்டி நீ எற்றேக்கும் உறங்கும் பொருளேலோ ரெம்பாவாய் நீ எற்றேக்கு உறங்கும் பொருளேலோ ரெம்பாவாய் వేవేలా గోవులకు నెలవైన గొల్లింట వేవేలా గోవులకు నెలవైన గొల్లింట అరివీర సూరులగో యదు శ్రేష్ఠ సహజాత దోషం బెరుంగని గోపకుల సంజాత దోషం బెరుంగని గోపకుల సంజాత వనజాక్షి భామిని వనమయూరశోభిని నెచ్చలులు ప్రియ సకులు నీ కొరకే వచ్చితిమి వాకిటనే నిలిచితిమి కేశవుని కీర్తించ జాగేల ఈ వేళ చెలువా చల్వారగని కాటంపు నీదురను వీడమ్మా వ్రతము సేయ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగిలే శరణం. పవిత్రమైన ఈ ధనుర్మాస వ్రత కాలంలో ఆండాళ్ సాయించిన తిరుప్పావయ ప్రబంధంలో 11వ పాసురానికి చేరుకున్నామండి. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు ఆండాళ్ తన గోష్ఠితో కూడి రోజుకొక భాగవతుల తిరుమాలికి చేరి అక్కడ వారిని తిరుప్పళ్ళిచ్చి చేస్తున్నారు. ఆ వరుస క్రమంలో ఆండాళ్ తల్లి ఈ రోజున 6వ గోపికని మేలు కొలుపుతున్నారు. ఈ 6వ గోపి యొక్క విశేషము అద్భుతంగా సాయిస్తున్నారండి. ఈ పాసురంలో ముందు పాసురం సేవించుకుందాం. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளலியா சென்று செருச்செய்யும் கொத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கடியே புத்தரவல் குல்புனமயிலே போதராய்
சுத்தத்து தோழிமா எல்லாரும் வந்து நின்முத்தம் புகந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்கு ஒருங்கும் పొరులే లోరెంబావాయ్. ఈ పాసురంలో గోపిక స్థితప్రజ్ఞత కలిగి ఉన్నదని, దాంట్లో విశేషంగా వ్యతిరేక అవస్థ ఒక స్థితి కలిగి ఉన్నదని చెప్తున్నారు. అంటే అన్యమైన విషయాల్లో ఎటువంటి అనురక్తి లేకుండా, లౌకికమైన విషయాల్లో ఎటువంటి ఆసక్తి కనిపించకుండా కేవలం పరమాత్మ కళ్యాణ గుణాలు అనుభవించడంలోనే ఒక నిశ్చలమైన భక్తి కలిగి ఉన్నదని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఈమె సంపన్నమైన కుటుంబంలో జన్మించిందని, అత్యంత సౌందర్య రాశిని, బంగారు తీగ వంటిదని వర్ణిస్తున్నారు. మనకి ఇక్కడ కత్తు కరవై కనంగల్ పలకరందు సెత్తార్ తిరలలియా సెండ్రు సెరుచెయ్యం. అంటే వీరి యొక్క పశు సంపద గురించి వర్ణిస్తున్నారు. గేదెలు, ఆవులు లెక్క పెట్టడానికి వీలు కానంత గొప్ప సమూహం ఉన్న పశు సంపద అని చెప్తూ, ఆ ఆవులు ఎలా ఉన్నాయంట, వాటికి దూడలు కలిగి ఉన్నప్పటికీ చాలా లేతప్రాయంగా చాలా చక్కగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వీరి సోదరులు చక్కని కర్మయోగం కలిగిన వారని, అంటే కర్మానుష్ఠానం చేసుకునేవారని, చక్కని కైంకర్యపరులని చెప్తున్నారు. అంతేకాకుండా వీరుకున్న పశు సంపద గొప్పగా ఉందని చెప్తున్నాం కదా. మరి అన్ని పశువులు ఉన్నప్పుడు వాటికి పాలు పితికడానికి కూడా చక్కని బలం కావాలి కదా. మరి అన్ని లెక్క పెట్టడానికి వీలైనంత పశువులు ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే పాలు ఎలా ఉంటాయి, మనం చెప్పుకున్న ఆయుర్పాటులో క్షీరధారలు అలాగా ఇస్తూనే ఉంటాయి ఆవులు అని అనుకున్నాం. ఎందుకంటే అంత విశేషంగా ఆ పశువులు అంత సమృద్ధిగా క్షీరం ఇస్తుంది అంటే ఆ కృష్ణుడి యొక్క స్పర్శ తగిలింది కదండి. ఆ కృష్ణ స్పర్శకే అవి పులకించిపోయి అలాగా సమర్పిస్తూ ఉంటాయి ఆ క్షీరం అని అనుకుంటున్నారనమాట. అంటే ఇవి ఆ పాలు పితికేటప్పుడు కుండ తీసి కుండ పెట్టే లోపల ఆ ఒక్క సెకండ్లోనే ఆ పాలు అలా కారిపోతే, మరి ఆ పాలు అలా కారిపోయిన ఆ నేలంతా కూడా పాలతో చిత్తడైపోయింది, బురదైపోయిందని కూడా చెప్తారు మనకి ముందు పాసురాల్లో. మరి ఇంత పశు సంపదకి పాలు తీయాలంటే ఆ పాలు పితికే గోపాలుడు కూడా చాలా బలంగా ఉండాలి కదా. అందుకని ఇక్కడ ఆ గోపాలకుని కూడా మంచి బల సంపన్నులని చెప్పి సంబోధిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి వారండి, ఎటువంటి దోషము లేని గొప్ప గోపాలరు అని చెప్పి చెప్తున్నారు. వీరు ఇటువంటి కర్మానుష్ఠానం నిత్యం చక్కగా ఎటువంటి దోషము లేకుండా చేసుకునేవారని, మరియు ఆ పరమాత్మకి చక్కని కైంకర్యం చేసుకునేవారని రెండు రకాలుగా వారిని కీర్తిస్తున్నారు. అంతేనా అంటే వీరు ఉన్న బలంతో ఎదురొచ్చే శత్రువులు కూడా పోరాడి ఆ శ్రీకృష్ణుడికి ఎటువంటి అవజ్యం రాకుండా చూసుకునేవారు అని చెప్పి అంటున్నారు. ఇంకా కొత్తం ఒండ్రిల్లాద కోవలర్థం పొర్కడియే అంటే ఎటువంటి దోషము లేని చక్కని గోపాలకుల వంశంలో పుట్టిన గోపికని చెప్తూ ఈమె చక్కని బంగారు తీగ వంటిదని చెప్పి చెప్తున్నారు. పుత్తరవల్ గుల్ పునమైలే అంటే పుట్టలో ఉన్న పాము ఏ విధంగా పడగ విప్పి వేయించేసి ఉంటుందో హాయిగా స్వేచ్ఛగా ఈ యొక్క గోపిక యొక్క శరీరం కూడా చాలా చక్కగా ఉన్నదని చెప్పి వర్ణిస్తున్నారు. అంటే ఆ శరీరములో నడుము భాగము ఎక్కడ కనిపించకుండా అంత పిడికిలంత ఉంది అని చెప్తూ ఆ నడుము యొక్క విశేషాన్ని చెప్తున్నారు. నడుము మనకి వైరాగ్యానికి ప్రతీకగా చెప్తారు. నేత్రాల్ని జ్ఞానానికి ప్రతీక కానీ, మరి స్తనముల్ని భక్తికి ప్రతీక కానీ, నడుముని వైరాగ్యానికి ప్రత్యేకంగా చెప్తారన్నమాట. ఇలా మనకి ఈ విధమైన విషయాలు వచ్చినప్పుడు లౌకికమైన విషయాలతో మనం పోల్చుకోకుండా ఆ యొక్క విషయం యొక్క వైభవాన్ని మనం తలుచుకోవాలి. ఇక్కడ ఈ గోపిక యొక్క కట్టి ప్రదేశం కింద ఉన్న నితంబం అనే ప్రదేశము అద్భుతంగా కీర్తిస్తున్నారు ఆండాలు. అది ఎలా ఉందంట, చక్కగా విశాలంగా ఆ పడుగు యొక్క ఎలాగైతే విశాలంగా విప్పార్చుకొని లోపల ఉన్నదో పొట్టులో, అలాగే ఈ నితంబం ప్రదేశం కూడా చాలా విశాలంగా చాలా చక్కగా ఉందని చెప్పన్నారు. అంటే దానికి అర్థము ఎలా కటి భాగం కింద నితంబం ప్రదేశం అంటే పిరుదుల భాగము. ఆ విధంగా మనకి ఇక్కడ ఆమె యొక్క శరీర సౌందర్యాన్ని కూడా వర్ణిస్తున్నారు ఆండాళ్ళ తల్లి. ఆ నడుము శరీరంలో పై భాగానికి కింద భాగానికి ఒక సపోర్ట్గా ఉన్నది, అంతేగాని దానికి పరమ వైరాగ్యంగా ఆండాళ్ళ తల్లి ఆ నడుము భాగాన్ని వర్ణిస్తున్నారు. పున్మయ్యలే అంటున్నారు.
మయిల్ అంటే నెమళ్ళు. ఈ నెమళ్ళు ఎలా ఉన్నాయంట, పురివిప్పి నాట్యం ఆడుతున్నాయంట. అంటే ఆ గోపిక యొక్క కేశ పాసాలు కూడా చాలా చక్కగా పురివిప్పిన నెమలి ఏ విధంగా అయితే పొడుగ్గా దాని పించాలు అలా ఉంటాయో, ఆ గోపిక యొక్క కేశాలు కూడా అంత పొడుగ్గా ఒత్తుగా నల్లగా ఉన్నాయని చెప్పి వర్ణిస్తున్నారు. నెమళ్ళు ఎక్కడైతే సంచరిస్తాయో పాములు అక్కడికి రావు అని ఒక విశేషం చెప్తారండి. మళ్ళీ ఈ నెమళ్ళుని ఎందుకు ఇక్కడ కీర్తించారు అంటే, వర్షం కురిసినప్పుడు ఈ నెమళ్ళు చాలా ఆనందంతో మగ నెమలి నాట్యం ఆడుతుంటుందంట. ఆ నెమలి ఆనందంతో నాట్యం ఆడుతున్నప్పుడు ఆడనెమలి దానికి అనుగుణంగా కాళ్ళు ముందుకు కదులుతూ అది కూడా దాంతోపాటు సంచరిస్తూ ఉంటుందంట. అలా నాట్యం చేస్తూ ఉన్న ఆ మగ నెమలికి పురివిప్పి నాట్యం చేస్తుంది కదా, అప్పుడు ఆ కంటి నుండి ఆనంద బాష్పాలుగా వచ్చే బిందువుల్ని ఆడనెమలి స్వీకరించినప్పుడు సంతానోత్పత్తి కలుగుతుందని ఒక ప్రక్రియగా చెప్తారు. అంటే ఎటువంటి శారీరక సంబంధం లేకుండా సంతాన ఉత్పత్తి చేసేది నెమలి జాతి అని చెప్తూ, ఇది పరమాత్మ యొక్క కేవలం అనుగ్రహంతో ఇదంతా అవుతుంది, అంతేగాని ఆయన సృష్టి అనేది రకరకాలుగా ఉంటుందని చెప్పి ఆ విశేషం కూడా మనకి చెప్తున్నారు. మరి ఎటువంటి శారీరక సంబంధం లేకుండా వాటి సంతాన ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి నెమలి పింఛాన్ని కృష్ణుడు తన తలయందు అలంకారంగా పెట్టుకున్నాడని కూడా విశేషంగా చెప్తారనమాట. సుత్తొత్తి తోరిమారెల్లారం వందు అని అంటారంటే, ఇంతలాగా ఆ గోపికని నిద్ర లేపుతున్నా ఆమె ఏమీ పలకట్లా. వీళ్ళు చెప్తున్నారు బయట ఉన్న ఆండాల్ గోష్ఠి వాళ్ళు, చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చారమ్మా, నీ గుమ్మం ముందు నిలబడి ఉన్నారు, ఇంకా నువ్వు పలకపోతే ఎట్లా తల్లి, లేచి రావమ్మా, నిద్ర లేవమ్మా అని చెప్తున్నారనమాట. మరి మొత్తం పొగందు ముగిల్ వన్నన్ పేరు అందరూ వచ్చేసారమ్మా, నువ్వే నిద్ర లెగవాలి, మేలుకొనాలి అని చెప్తున్నారు. సిత్తాదే పేసాదే సెల్వ పెండాట్టి అంటే కదలవేంటమ్మా, ఒక మాట కూడా మాట్లాడవే, ఉలకవు పలకవు, ఎంతలాగా నిద్రపోతున్నావా తల్లి, మేమందరం మీ ఇంటి ముందుకు వచ్చి నుంచున్నాం, నువ్వేమో పలకవు ఉలకవు, లేచి రావమ్మా అని చెప్పి ఇంకా ఆ గోపికని మేలుకొలుపుతున్నారు. ఏకస్వాదు నా భుజం ఏత అని అంటున్నారు. అంటే మధురమైన పదార్థాన్ని ఎప్పుడూ ఒకళ్ళే స్వీకరించకూడదంట, వారితో పక్కనున్న వారితో కలిసి ఆ పదార్థాన్ని స్వీకరించుతారు, ఆ ఆనందాన్ని అందరూ అనుభవించాలని చెప్తున్నారు. అంటే లోపల ఉండి నువ్వేనా కృష్ణాను అనుభవం చేసుకుంటున్నావు, బయటకు వచ్చి నీ యొక్క అనుభవాన్ని ఆ కృష్ణుడి యందు నువ్వు పొందిన ఆనందాన్ని మాతో కూడా పంచుకుంటే మేము కూడా అలాగ సంతోషిస్తాం కదా, రా తల్లి బయటికి అని చెప్పి మేలుకొలుపుతున్నారు. సిత్తాదే పేసాదే సెల్వ పెండాట్టి నీ ఎత్తుకు ఉరంగం పొరుల్ ఏ లోరెంబావాయ్, నీకు ఇంత వద్దు నిద్ర ఏంటమ్మా, మేలుకొనవమ్మా అని చెప్పి ఇక్కడ ఆండాల్ తల్లి లోపలున్న గోపికని మేలుకొలుపుతున్నారు తన గోష్ఠితో. ఇక్కడ మనకి విశేషంగా మనకి ఈ గోపాలురు కైంకర్య పరులు అని చెప్పారు కదా. కైంకర్య పరులు అంటే ఏంటండి, అంతరార్థంగా మనకి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, సీతారాములకి లక్ష్మణ స్వామి అహం సర్వం కరిష్యామని ఎప్పుడూ సేవ చేసే ఒక స్వరూపాన్ని కలిగి ఉంటారనమాట. వారు ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా కైంకర్యం చేస్తారని చెప్పంటారు. అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు కైంకర్యం ఎలా చేస్తారంటే, ఒక తిరువిళక్కు అంటే ఒక దీపంలాగా అచేతనమైన రూపంగా ఉండి అలా కైంకర్యం చేసుకుంటారని కూడా మనకి చెప్తారు. మరి ఇంకా అంతరిక్ష శ్రీమాన్ విభీషణుడు తన రాజ్యాన్ని, భార్యని, బిడ్డల్ని, సంపదల్ని అన్నీ వదిలేసుకొని నలుగురు మంత్రులతో కూడి ఆ ఆకాశగమనంగా రామచంద్రుడు వేయించేసిన స్థానానికి వచ్చి వారి యొక్క భక్తి సామ్రాజ్యంలో స్థానమని ప్రార్థిస్తే రాముడు అందరికి అంగీకరిస్తాడు కదా. అది కూడా ఒక కైంకర్యం చేసుకునే స్వరూపాన్ని కలిగి ఉన్నారు కాబట్టి విభీషణుడు శరణాగతి చేశారు కదా. అలాగా రామ భక్తి సామ్రాజ్యంలో ఆయన కూడా స్థానం పొంది ఉన్నారని చెప్పి మనకి చెప్తారు విశేషంగా. ఇక్కడ మనకి ఆళ్వార్ల పరంగా చెప్పుకుంటే పూతత్త ఆళ్వారండి. ఈ రోజున మనకి ఆళ్వార్లు మనకి నిన్న మనం చెప్పుకున్నాం, ముగ్గురు ఆళ్వార్లలో నిన్న ఒక మొదటి ఆళ్వార్ని చెప్పుకున్నాం, ఇవాళ రెండో ఆళ్వార్లు పూతత్త ఆళ్వారు. వీరు వేల్చేసి ఉన్న చోట అంటే వీరు పుట్టిన చోట నెమళ్ళు ఎక్కువగా ఉంటాయంట. అంటే ఇక్కడ మనకి దివ్య దేశం ఏంటంటే తిరుమోంగూరు కాలమేఘ పెరుమాళ్ళు. ఈ కాలమేఘ పెరుమాళ్ళు ఎందుకు ఇక్కడ మనకి విశేషంగా చెప్పారంటే, ముత్తం పుగందు ముగిల్ వన్నన్ పేర్పాడా. ముగిల్ వన్నన్ పేర్పాడా అంటే మనకి ఇక్కడ మేఘం
వర్షం కురిసేటప్పుడు నల్లగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ నలుపుదనం ఏంటండి, దయాస్వరూపం కదా. అందుకని ముకిల్ వన్నన్ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో రకంగా సంబోధిస్తూ ఆ విధంగా ఆండాళ్ తల్లి కీర్తిస్తున్నారు. మరి దివ్యక్షేత్రం కింద తిరుమోంగూర్ కాల్మేఘ పెరుమాళ్ గురించి చెప్తున్నారు. ఆళ్వార్ల పరంగా పూతత్తాళ్వార్ని చెప్పారు. మరి ఆచార్యుల కింద యామునాచార్యులు చెప్తున్నారు. మనకి గురు పరంపరలో యామునా మునయే నమః అని వస్తుంది కదా, అది మనకి ఆచారపరంగా అది చెప్తున్నారు. రామానుజుల వారు వీరికి ఏకలవ్య శిష్యులుగా విశేషమైన జ్ఞాన సంపత్తి ఉన్నవారు కదండి వీరు. మరి వారి దగ్గర వీరు ఎన్నో విషయాలు ఆచార్యులు రామానుజుల వారు తెలుసుకున్నారు అని కూడా మనకి చెప్తారనమాట. అంతేనా అంటే వీరు యామునాచార్యులు మనకి ఆలవందార్ స్తోత్రం కూడా అనుగ్రహించారండి. వీరు మహా గొప్ప మేధా సంపన్నులు, పరమాత్మయందు విశేషమైన అనురక్తి ఆర్తి ఉన్నవారన్నమాట. మనకి ఈ విధంగా భాగవత గోష్ఠికి భాగవత సంబంధం ఎలా ఉండాలో మనకి చెప్పారు. ఆచార్యపరంగా, ఆళ్వార్ల పరంగా, దివ్యదేశ పరంగా ఇలాగా మనకంతా విశేషంగా కీర్తించారు ఆండాళ్ తల్లి ఈ పాశ్రంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం.